ఒక వీడియో చూశాను అనమాట. చిన్న షార్ట్ జగన్మోహన్ రెడ్డిలోని ఇంకో కోణం కనిపిస్తుంది అందులో మీకు. దాన్ని అంటే చాలామంది ఫ్యాన్స్ దాన్ని చూస్తుంటారు కానీ మిగతా వాళ్ళకి అది చూసే అవకాశం కలగదు. అది చూడండి. ఈ చెత్తపులగాడు అంటే వాళ్ళంతా మాట్లాడుతూ ఉన్నాం కదా, చెత్తపులగాడి ఆవేదన ఏంటి? జగన్మోహన్ రెడ్డికి లేని దాతృత్వం, లేని గుణాలను ఆపాదిస్తున్నారు అని. ఫైన్, లేని గుణాలను ఆపాదించారు కాబట్టే జనానికి అర్థమైపోయింది కాబట్టే 11 సీట్లకు పరిమితం చేశారంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారికి ఏమి గుణాలు ఆపాదించారని 2004లో, 2009లో, 2014లో, 2018లో ఈడ్చి కొట్టారు. ఇక్కడ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా 2004లో, 2009లో, 2019లో ఎందుకు ఈడ్చికొట్టారు? ఎన్నికల్లో గెలుపోవటంలే వాళ్ళ గుణాలకి, వాళ్ళ పరిగణనలకి కనుక ప్రామాణికమైతే చంద్రబాబు నాయుడు ఏదో గొప్పగా చెప్పుకోవడం కాదు. నేను ఎన్నిసార్లు ఎంత సుదీర్ఘంగా అని, జ్యోతి బస్సు కన్నా సుదీర్ఘంగా ఏమన్నా పరిపాలించాడైనా? జ్యోతి బస్సు కన్నా ఏమన్నా సుదీర్ఘంగా? నవీన్ పట్నాయక్ కన్నా ఏకదాటికి ఏమన్నా పరిపాలించాడా? మోడీ గారికి కూడా అద్దుతున్నారు కదా సభకులు 25 ఏళ్ళగా ప్రభుత్వ అధినేత, కానీ జ్యోతి బస్సు కన్నా ఎక్కువ మోడీ గారు, నెహ్రూ గారి కన్నా ఎక్కువ, ఇందిరాగాంధీ గారి కన్నా ఎక్కువ. ఊరక భజన చేయటం కాదు రాధాకృష్ణ. సిగ్గుంటే కాస్త కళ్ళు తెరి చూడు, ఈ విజువల్ చూడు. ఇద్దరు బాగా చదువుతానంటావా లేదా నువ్వే బాగా చదువుతానంటావా? ఇద్దరు బాగా చదువుతారా? నా హ్యాపీ బర్త్డే ఏమిటి నీదే? అలా ఫోటో ఇద్దరు బాగా చదువుతానంటావా లేదా నువ్వే బాగా చదువుతానంటావా? ఇద్దరు బాగా చదువుతారా? నా హ్యాపీ బర్త్డే ఏమిటి నీదే? అలా ఫోటో దీన్ని ఏమంటారు? నేను ఇప్పుడు ఆల్రెడీ ఒక వీడియో చేసేసి కూడా పోస్ట్ చేయలేదు అన్నాను కదా. ఆ వీడియోలు చూసినప్పుడు మీకు అనిపించట్లేదా? ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు కానీ ఏమన్నా పెళ్ళిళ్ళకి సంబంధించి చూడండి, పోస్ట్ చేసినప్పుడు బోడి 300-400 చూస్తుంటారు. అయితే జగన్మోహన్ కాలు కదిపితే ప్రపంచం. నేను ఎలివేషన్ కాదు చెప్తున్నది, నిజం, వాస్తవం కళ్ళ ముందు కనబడక సావట్లేదు ఎవరికి. ఆయన కాలు కదిపితే జనం, పెళ్ళికి వెళ్తే జనం, ఎక్కడున్నా జనం, జనంలోనే జగన్ కోసమే జనం అన్నట్లుగా ఉంటుంది అక్కడ సీను. ఇది మేము 2012 నుంచి చూస్తున్నాం. ఏ గొట్టంగాడో వచ్చి మాకేమీ డబ్బులు ఇస్తున్నాడనో ఇంకోటి ఇస్తున్నాడనో ఎవ్వరు చేయరు. ఎవడు చేసినా చెయ్యకపోయినా. ఒకప్పుడు టీడీపీ భజన బ్యాచ్లో ఉన్న వాళ్ళు కూడా సొంత గొట్టాలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే సెలబుల్ ఐటము. జగన్కు ఉన్న క్రేజ్ అలాంటిది. వీడేదో దాతృత్వం గీతృత్వం అనుకుంటే ఏదో పదాలు వాడాడు కదా. ఈ విజువల్ చూసిన తర్వాత అది కూడా మాట్లాడతాడా? అసలు ఏమి జనం ఎక్కడైనా. నాకు తమాషా అనే ఐటము ఎలా అనిపిస్తుంది అంటే, ఏదైతే ఇప్పుడు బీజిఎంలుగా వాడుతుంటారో ఆ జైలర్ కానీ, మన లియో కానీ, విజయ్ కానీ, తమిళ కానీ, తెలుగు కానీ, హిందీ కానీ, ఏ ట్యూన్ అయినా సరే జగన్మోహన్ రెడ్డి జస్ట్ అలా నడుచుకుంటూ వస్తుంటే వెనక బ్యాక్గ్రౌండ్లో వేసి స్లో మోషన్ వేస్తుంటేనే ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి వ్యూస్. ఎందుకని అంత యాప్ట్? అదే మనం నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతాం కదా మన హీరోలు ఉన్నారు కదా, 2 పార్టీల హీరోలు. వాళ్ళకి ఈ బీజిఎం పెడితే ఎలా ఉంది చూడండి, మీరే చూసుకోండి. ఎక్కడైనా సరే సెట్ అవుతుందా? బట్ సింపుల్గా ఒక ప్లేన్ షర్టు, ప్లేన్ ప్యాంటుతో నమస్కారాలు పెట్టుకుంటూ పోతున్న జగన్మోహన్ రెడ్డికి ఏ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా పెట్టండి, ఎట్లా ఉంటుందో చూడండి. అందుకని మన వాళ్ళు అడుగుతుంటారు, అన్న మీరు బీజిఎం వాడండి. ఎందుకు? నేనే ఎలివేషన్ ఇట్లా వాళ్ళ ముందు కనపడుతున్నది. వ్యూస్ ఇవేవిడు డబ్బులు ఇస్తే వచ్చే వ్యూస్ కాదమ్మా, ఫ్రీగానే వచ్చేస్తాయి వ్యూస్. కానీ ఇది వైరి వర్గం. జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే చూస్తారనుకుంటారు. ఒక స్టేచర్ కావాలి, పొగడాలన్నా తిట్టాలన్నా అర్హత ఉండాలి. ఆ అర్హత జగన్మోహన్ రెడ్డికి ఒక రేంజ్లో ఉంది. దాన్ని చూసి కుళ్ళుకుంటూ లేని దాన్ని ఆపాదిస్తున్నారని నువ్వు పెద విరిసినంత మాత్రాన ఏం కాదు. ప్రవీణ్ ప్రకాష్ ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి హిందీ వస్తుందా నీ ఒక్కడే పుడింగ్ ఇవ్వాలి, నీకే అన్ని భాషలు వచ్చా? జగన్మోహన్ రెడ్డి కాదా? జగన్మోహన్ రెడ్డి గురించి ఏం మాట్లాడాడని అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆయన అంటే అసలు సమైక్యాంధ్ర కోసం ఏమీ చేయలేదట, కెమెరాలకు కనపడడం లేదు. ఇలా పెట్టి ప్లే కార్డుతో ఇలా పార్లమెంట్లో వెళ్ళడం కనపడలేదా? ఏకదాటిగా 2-3 నిమిషాలు ఏకదాటిగా ఇంగ్లీష్లో దడదడలాడిచి వదిలిపెట్టిన చూడలేదా? ఎలా చేస్తారు విభజన?
అసెంబ్లీని కూడా వ్యతిరేకించి ఎలా చేస్తారు విభజన రాష్ట్రాన్ని అని అడగలేదా? కళ్ళు అంటే కబోదులు కదా ఈ. ఆ రోజు కూడా ఇప్పుడుండే ప్రతిపక్ష నాయకుడు కాదు, ఇప్పుడుండే వైసీపీ నాయకుడు పార్లమెంట్లో ఉండే అధ్యక్ష ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు. ఎక్కడ ఆ కెమెరాలకు కూడా తక్కువ తప్పించుకొని తిరిగే పరిస్థితికి వచ్చారు. అంటే కనీసం దానిపైన ఒక స్టాండ్ చెప్పలేని వ్యక్తి అని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అక్కడి నుంచి మళ్ళీ మనం రోడ్డు మీదకి వచ్చాం. is going to set in a new draconian precedent. Never in the past the state has been broken without an assembly resolution in place or without a commission's report in favor of breakage. This is after 60 years of independence. This is the first time the Article 3 is being misused for the sake of votes and seats to break a state. The Assembly has rejected the bifurcation bill. Even though the Assembly has rejected the bifurcation bill, against the will of the House, against the will of the people, central government is going ahead in an autocratic manner to impose the bifurcation on the state. I mean, if people were to, in democracy, if people were to accept this, very soon you would be setting in a new precedent, a new dangerous precedent. Andhra Pradesh will not be the only state. Andhra Pradesh will be the beginning of a new era. ఈ కళ్ళున్న కబోదు, అందుకనే దాతృత్వాలు గీతృత్వాలు లేనిపోని ఏదో వర్ణనలా అంటారు. మరి ఎవరికి వేస్తారు? చంద్రబాబుని పొగడాలా, లోకేష్ గారిని పొగడాలా, పవన్ కళ్యాణ్ని పొగడాలా, లేదు రాధాకృష్ణ ఎమ్మెల్యే పొగడాలా? మీరు చెప్పడం ఏంటి? వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళకి కావద్దు మీకేస్తారా ఏంటి? వైఎస్ఆర్సీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ సోమవీర్రాజుని, రాధాకృష్ణని వీళ్ళందరినీ పొగుడతారు, వాళ్ళ హీరోని పొగుడుకుంటారు. నీకేంటి అంతలో నొప్పి? చంద్రబాబు గారిని ఎలివేషన్ చేసేటప్పుడు ఎవడన్నా వేస్తుంటే ఎవడో విమర్శిస్తారు కదా, అతికిపోతే ఏదన్నా దాన్ని ట్రోల్ చేస్తారు. కానీ ఈ మాత్రం లాజిక్ లేకుండా ఎట్లా రాధాకృష్ణ ఇది న్యాయంగా ఉంది?